స్వేచ్ఛ స్వాతంత్రం కోల్పోతామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు పాలనపై చిత్తశుద్ధి లేదని ఆయన దుయ్యబట్టారు. 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అత్యధిక మెజార్టీ తోటి గెలిపించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీరు నమ్మిండ్రు, వీరేష్ అన్నకు ఓటేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్ బాగుంటది అన్న ఒక ఆలోచనతోటి మీరు ఓట్లేసిర్రు. అన్న కూడా అదే పని చేస్తుండు. 150 రోజులైంది. ముఖ్యంగా ఇక్కడ మా సోదరుడు కైలాస్ నేత గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనరల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరికీ కూడా కింద కూడా కొంతమంది నాయకులు హైదరాబాద్ నుంచి పిసిసి నుంచి వచ్చి పనిచేస్తున్న వెంకటరమణ గారు. సో నేను ఏమంటున్నా అంటే అమ్మా, మొన్ననే మీరు ఓట్లేసినాక ఏం చేసిండు వీరేష్ అన్న 100 రోజులు చెప్పుది. గ్రామంలో ప్రజాపాలన పెట్టి మీ అందరి దగ్గర ఇక్కడ ఎంఆర్ఓలు కూర్చొని అప్లికేషన్లు తీసుకుర్రా లేదా? ఎందుకు తీసుకుర్రంటే ఎవరికి పింఛన్ కార్డులు వచ్చి, ఎవరికి పింఛన్లు వస్తున్నాయి, ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరికి లేవు, ఎవరికి ఇప్పుడు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ